అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షీప్ ఫార్మింగ్. షీప్ ఫార్మింగ్ బిజినెస్ పెట్టాలన్నది నా కళ. అయితే పెట్టినా అన్ని మంచిగానే ఉన్నాయి కానీ నాకు అదృష్టం మంచిగా లేదో లేకపోతే నా ఏమైందో అర్థం కాలే. మొన్నటిదాకా అన్ని జబ్బులతోని లేకపోతే ఏదో భూగత్రియంగా అట్లా ఇట్లా చనిపోతే ఇప్పుడు మళ్ళీ నా నిర్లక్ష్యంతోనే దానా ఎక్కువ బుక్కి చచ్చిపోయినాయి. అయితే ఏంటంటే ఎప్పుడు కానీ మొన్న మక్కలు పట్టించుకొచ్చిన వీటిలకు మంచిగా తింటే బలం వస్తుందని తీసుకొచ్చి రోజు కొన్ని పోసిన, రోజు 50 గ్రాములు 60 గ్రాములు అట్లా చొప్పున పోసిన. కానీ ఆ సంచిని ఏం చేసిన అంటే దొడ్డునే పెట్టిన, షెడ్లనే పెట్టి ఎప్పుడు కానీ ఒక టబ్ అన్న ఏమన్నా డబ్బనన్నా బొర్రేసి మీదికెళ్ళి రావుతో లేకపోతే ఇటుక పిల్లన బరువు అని పెట్టి పోయిన. కానీ ఆ రోజు దానా పోసిన ఆయనంతా అది డబ్బా పెట్టడం మర్చిపోయిన. తెల్లారి వచ్చే వరకు 15 కిలోల మక్కలు 13 గొర్రె పిల్లలు మొత్తం బుక్కినాయి. అందులో సీరియస్గా ఒక 4-5 ఉంటే 2-3 ఉంటే అమ్మేసిన ఇక కటిక వాళ్ళకు. ఇంకా మిగతాయి కోసిన. మళ్ళీ 3 రోజులు బుక్కిన రోజు మంచిగానే ఉన్నాయి, తెల్లారి మంచిగానే ఉన్నాయి. 3 రోజులకు ఇవాళ మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. ఇంకొకటి నిన్న ఒకటి ఇబ్బంది పెడితే దాంతో నిన్నటిదాకా సతాయించి అంతా ఇక అది కంట్రోల్ అయ్యేటట్లేదని వేరే మళ్ళీ కటిక వాళ్ళకి దాన్ని ఒక కటిక వాళ్ళకి ఇచ్చిన. 10,000 పోతును 5,000కు 4,000కు ఈ రకంగా ఇచ్చుడు అవుతుంది. వాళ్ళు ఏమన్నా అంటే అద్దు ఉండని పో అంటారు. మనమేమో పతాకం చనిపోతుంది ఎట్లా బతకదని 3,000 అయితే 3,000, 4,000 అయితే 4,000 ఇచ్చుడు అవుతుంది. కానీ నా లెక్క మాత్రం ఎవరు చేసుకోకుర్రి. అందరికి రోగాలు వచ్చి చచ్చిపోతే నా ఇచ్చి నేనే చంపుకున్నట్టు అయిపోయింది. 10 పిల్లలు పోయినాయి ఇప్పటికి ఈ బ్యాచ్లో. నేను తీసుకొచ్చిన 26 పిల్లలు అయితే 10 పిల్లలు చనిపోయినాయి. ఇక నాకేం చెప్పండి, ఇలా తీసుకొచ్చిన పెట్టుబడి పోయింది, మీదికెళ్ళి నేను చేసిన కష్టం పోయింది. ఆ ఒక్క రోజు నిర్లక్ష్యం అని కాదని అది మర్చిపోయినా అసలు ముచ్చట. ఏదో పని మీద ఉండో లేకపోతే అట్లా ఇట్లో రోజు లెక్కనే అనుకున్నా, ఇంత మర్చిపోయినా. కథ మర్చిపోతే అంత పని అయిపోయింది. అవి మళ్ళీ పిల్లలు రోజుకొకటి చనిపోతున్నాయి. ఏవైతే అరగలేవో అవి అరగని రోజుకొకటి చనిపోతుంది. నిన్నొకటి అవస్థ పెట్టింది, మొన్నొకటి అవస్థ పెట్టింది. మళ్ళీ ఈరోజు ఒకటి మంచిగా ఉన్నది అనుకున్నా, మళ్ళీ అది కూడా గట్టిన అవస్థ పెడుతుంది. ఇక్కడ చూడండి దొడ్డి ఎంత కలకల్లాడుతుండే తీసుకొచ్చినప్పుడు. ఇప్పుడు 6 మిగిలినాయి. 26 తీసుకొస్తే 6 మిగిలినాయి. అన్నీ ఒక 10 చనిపోయినాయి, ఒక 10 అమ్ముకున్నా, ఇంకా 6 మిగిలినాయి. ఇక తీసుకొచ్చినప్పుడు దొడ్డిగా అంత మంచిగా కలకల్లాడుతుండే. చూడండి ఎంత నీగ ఎంత యాక్టివ్గా ఉండేనో. ఇప్పుడు ఒక్కటి కూడా అట్లా లేవు, మొత్తం డల్ అయిపోయినాయి. అవి తింటున్నాయి అన్నట్టున్నాయి. అవి ఇవాళ అయితే లేదు దాని ప్రాబ్లం. ఇవాళ బుక్కినాక 3 రోజులకు లోపల మంచిగా అరగక ఎఫెక్ట్ అవుతున్నట్టుంది. నేను ఆ రోజే బుక్కిన రోజు ఇంత యాక్టివ్గా మనం తొందర దానికి రియాక్ట్ అయితేనా దానికి ఇంత అవస్థ కాకుండా కావచ్చు. నేనేమనుకున్నా అంటే బుక్కినాయి అరిగినాయి కదా అని నేను అనుకున్నా. కానీ లోపల అవి అట్నే పెట్టినట్టు తయారై వీళ్ళు ఇబ్బంది పెట్టడం పోయింది. సో ఎవరైనా పిల్లలు తీసుకొచ్చేటోళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకురారి. ఎందుకంటే లక్షల పెట్టుబడి, కొద్దిగా అర్థం చేసుకోర్రి. మక్కలు కానీ దాన కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అందే విధంగా పెట్టకండి. మళ్ళీ పొయ్యంగా కూడా కొందరు మక్కలు డైరెక్ట్ పోస్తారు, అట్లా పోయకుర్రి. కొంచెం పట్టించి గడక లెక్క వేసి దేనికి ఎంత సరిపోద్దో అంత పోయిర్రి. నేను అట్నే పోసినా కానీ ఇక అది ఏం చేద్దాం, అలా పెట్టుట్లా మోసం అయిపోయింది. సో ఎవరైనా సరే చూసి కొంచెం చేసుకోరు పని.